జీవన మున్ముందులో కూడా ఈ విధంగా అలాగే ప్రభుత్వము ఇది మా అధికారులకు అందరికీ ఈ సత్తా మనం చట్టం యొక్క ఉద్దేశం అందరికీ సమానంగా న్యాయం లభించాలి. అది కూడా జస్టిస్ ఈజ్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ అన్నట్టుగా న్యాయం లేట్ అయినా కూడా అన్యాయం జరిగేట ఉద్దేశంతో సత్వరం సమన్యాయం అనేది జరగాలన్న ఉద్దేశంతో ఏదైతే మన గౌరవ రాజ్యాంగం ప్రకారం కానీ ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం జరుగుతుంది. దాంట్లో చిన్న చిన్న విషయాలకు క్షణికావేశాలతో చిన్న విషయాలకు చాలా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. అవి వారికి సమయము ఆర్థిక భారం కూడా వృధా అయి చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోక్ అదాలత్లు కార్పణ్యాలు జరుపుకుంటూ భౌతికంగా దాడులు కూడా జరిగి చిన్న చిన్న విషయాలకు ఎక్కడైతే కేసులు పేర్కొని పోతున్నాయో మేము అందరం కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది, జారీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని అందరికీ న్యాయం అందే విధంగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలుసు. థ్యాంక్ యూ. చేసుకొని కేసు పరిష్కరించుకుంటే ఇరు పక్షాలకు వాళ్ళకు అనుకూలతగా వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళకి తీర్పు వస్తుంది. అది మనం కేసు నడిపిస్తుంటే ఎవరికో ఒక పక్షంగా కేసు డిగ్రీలో డిసీజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక పక్షమే న్యాయం జరుగుతుంది. ఇది ఇరు పక్షాలకు సమంజసంగా అది ఉండదు. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అని అంటారు. ఇదే కాకుండా రాజీ పడి కేసు పరిష్కరించుకుంటే వాళ్ళకి వాళ్ళ యొక్క విలువైన కాలాన్ని వాళ్ళ యొక్క డబ్బు కూడా ఆదా చేసుకోగలుగుతారు. వాళ్ళకి సంతృప్తికరమైన తీర్పు కూడా వస్తుంది. సో మనం ఈ జాతీయ లోక్ అదాలత్లో 4,000 పైన కేసులు పరిష్కరించామన్నమాట. ఇందులో హన్మకొండ నుంచి 8 బెంచ్లు వేశాము. దాంట్లో 7 బెంచ్లు హన్మకొండ నుంచి, 1 పరకాల్బాద్ నుంచి. కాబట్టి జాతీయ లోక్ అదాలత్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద మొత్తంగా వాళ్ళ కేసులు పరిష్కరించుకొని వాళ్ళకి అనుకున్న విధంగా తీర్పుని దక్కించుకొని వాళ్ళ కాలాన్ని వాళ్ళ సమయాన్ని ప్లస్ వాళ్ళ డబ్బుని ఆదా చేసుకోవాలని అందరినీ కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు మనము గౌరవ జాతీయ మరియు న్యాయ సేవాధికార సంస్థ అయిన మన తెలంగాణ ఆనరబుల్ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులన్నిటిని కూడా మనం ఇంత ముందుగానే తెలియపరిచాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, డిస్ట్రిక్ట్ కలెక్టర్, పోలీస్ వరంగల్ అందరూ కూడా ఈ విషయాన్ని పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి ఎంతో సహకరించారు. వాళ్ళందరికీ కూడా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ వల్ల మనము చాలా కేసులు కూడా పరిష్కరించడానికి అవకాశం కలిగింది. అలాగే ఈ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసుల్లో కూడా దాదాపు 2,50,00,000 వరకు ఇప్పటి వరకు సెటిల్ చేయడం జరిగినది. అదేవిధంగా మిగతా అన్ని కేసుల్లో కూడా అంటే సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఇవన్నీ కలిపి కూడా దాదాపు 3,000 దాకా కూడా రాజీ పట్టించడం జరిగినది. దానికోసము స్టాఫ్ కూడా కోర్టు స్టాఫ్ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ఈ కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి తీసుకొచ్చి ఆ న్యాయాధికార సంస్థ యొక్క బెంచ్ ముందు కానీ ఆ యొక్క అడ్వకేట్ ద్వారా వస్తే కానీ ఖచ్చితంగా ఈరోజే కూడా కేసులన్నిటినీ పరిష్కరించడానికి మేము మార్గం చూపిస్తాము. ఈ ప్రీ లోక్ అదాలత్లు కూడా కండక్ట్ చేశాము. ఈ ప్రీ లోక్ అదాలత్లు కండక్ట్ చేయడం ద్వారా కూడా మేము ఎక్కువ కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయగలిగాము, పెండింగ్ కేసులు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా మీ అందరి సహాయ సహకారాల వల్లనే సాధ్యమవుతుందని మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే సహాయ సహకారాలు ఈరోజు కూడా మీరు ఇవ్వాలనేసి మీరందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెల రోజుల నుంచి జాతీయ లోక్ అదాలత్ దృష్టిలో పెట్టుకుని నెల రోజుల నుంచి మనం కొన్ని కేసెస్ సెటిల్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు అందరి వైపు నుంచి సపోర్ట్ అడ్వకేట్స్ నుంచి కానీ, పోలీస్ నుంచి కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నుంచి కానీ, మా ఆఫీసర్స్, జూనియర్ సివిల్ జడ్జెస్ అందరి వైపు నుంచి కూడా మాకు రెవెన్యూ నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది. ప్లస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా మంచి
వాళ్ళు ప్రజల వద్దకు ఇక్కడ చేసేటువంటి కార్యక్రమాల గురించి జాతీయ లోక్ అదాలత్ గురించి వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే గత నెల రోజుల నుంచి మనం షెటిల్ చేసినటువంటి కేసెస్లో హన్మకొండ యూనిట్ నుంచి ఇంజురీస్ కేసు ఒకటి 6 lakhsకి ఫైల్ చేశారండి. 6 lakhs ఫైల్ చేసిన కేసెస్ 4 lakhsకి షెటిల్ అయిందండి. అందులో కుకట్ల నాగరక్షిత్ పార్టీ, సుభాష్ రెడ్డి అడ్వకేట్ గారు, టి రవీందర్ రావు గారు ఇన్సూరెన్స్ కౌన్సిల్ షెటిల్ అయిపోయింది. అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.